యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికి శుభములు కలుగునుగాక. అపవాదికి చోటీయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నప్పుడే మనం జాగ్రత్త కలిగి, అంటే మన జీవిస్తున్న రోజుల్లోనే అపవాదికి చోటివ్వకుండా జాగ్రత్త పడి జీవించాలని, మనం పరిశుద్ధత కలిగి జీవించాలని, పరలోక రాజ్యానికి మన వారసత్వం పొందుకోవడానికి అపవాదికి చోటివ్వకుండా మనం జాగ్రత్తగా జీవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. సాతానుకు సంబంధించిన శరీర కార్యములను, శరీర ఈచ్ఛలను కలిగి ఉండి పరలోకంలో అడుగు పెట్టడం సాధ్యం కాదు. దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ పరలోకానికి చేరలేరు. మనమందరం కేవలం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం వెళ్ళవలసిన ప్రదేశాలకు వెళ్ళాలి. అంటే 2 ప్రదేశాలు ఉన్నది. ఒకటి దేవుడు నిత్యం నివసించే పరలోకం, మరొకటి సాతాను నివసించే నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది మనకు తెలిసినది. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకానికి చేరాలంటే ఖచ్చితముగా అందుకు తగిన పరిశుద్ధత జీవితం కలిగి ఉండాలి. ఆ జీవితం ఎక్కడంటే ఈ భూమిలోనే మనం జీవిస్తున్న రోజులోనే ఆ పరిశుద్ధ జీవితం జీవించినప్పుడే ఆ పరలోక రాజ్యానికి మన వారసత్వం పొందుకొందుము. ఏ రోజు ఈ లోకయాత్ర ముగిస్తామో మనకు తెలియదు. కావున ప్రతిరోజు పరిశుద్ధముగా, దేవుని బిడ్డగా, క్రీస్తు సాక్షిగా జీవించాలి. సాతానుకు, సాతాన క్రియలకు ఏ విధమైన చోటు ఇవ్వకూడదు. జాగ్రత్త కలిగి జీవించాలి. అంత్య రోజుల్లో మనం ఉంటున్నాము. క్రీస్తు రాకడ సమీపించి ఉన్నది కనుక మనము ప్రతి అడుగు జాగ్రత్త కలిగి, మనము మోసపోకుండా, ఇటువంటి సాతాను క్రియలకు మనం చోటివ్వకుండా మనము జాగ్రత్త కలిగి జీవించినట్లయితేనే మనము ఈ లోక యాత్ర ముగించిన తరువాత దేవుని ఒడిలో మనం కన్ను తెరిచి ఆయనతో మనం సంతోషంగా జీవించుదాం. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.